ఈ రోజుతో ఈ ఆపరేషన్ మీకు అయిపోయింది. సార్ మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఆ హోమ్ మినిస్టర్ గారు, కమిషనర్ గారు డర్టీ గేమ్స్ ప్లే చేస్తున్నారు. మన వేరబౌట్స్ తెలుసుకోవడానికి మన ఫోటోలేసి టీవీలో అనౌన్స్మెంట్లు చేస్తున్నారు. సో ఎనీ సెకండ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎలాగూ నా జీవితాన్ని, నా ఫ్యామిలీని నాశనం చేశారు. నాతో పాటు మీ జీవితాలను కూడా నాశనం చేయడం నాకిష్టం లేదు. అందుకే ఈ రోజుతో ఈ ఆపరేషన్ మీకు అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న టైంకి అనుసారిని కోర్టుకు నేను తీసుకెళ్తాను. యూ కెన్ లీవ్. వెరీ గుడ్ సార్. రిస్క్ మీరు తీసుకుంటారు. వెరీ గుడ్ సార్. నేను ఈ కాకి బట్టలు వేసుకుని చేయకూడని తప్పులేనో చేశాను సార్. ఈ కాకి బట్టలేంటో, దీని విలువేంటో ఈ ఆపరేషన్కి వచ్చాక మీ దగ్గర నేర్చుకున్నాను సార్. నా తప్పు సరిదిద్దుకునే అవకాశం దొరికింది. దయచేసి వెళ్ళమని చెప్పొచ్చు సార్. ప్లీజ్ సార్. ఎస్ సార్. ఆ బద్మాష్ గాళ్ళ ఆట కట్టేంత వరకు నేను మీతోనే ఉంటా. మీ సైన్యంలో నేను ఉంటాను సార్. ఒప్పుకోండి సార్, కాదనకండి సార్. దేశం కోసం సిన్సియర్గా పోరాడే మీ టీంలో నేను కూడా ఉంటాను సార్. ప్లీజ్ సార్, వి విల్ ఫైట్ సార్. ఓకే, అయితే ఈ క్షణం నుంచి మన వేరబౌట్స్ ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. మనకి బయట ప్రపంచానికి ఎలాంటి సంబంధం ఉండకూడదు. స్విచ్ ఆఫ్ ఆల్ యువర్ సెల్. సారీ సార్, ఐ హ్యావ్ నో అదర్ చాయిస్. మీరేమైనా చెప్పాలనుకుంటే కమిషనర్ గారితోనో హోమ్ మినిస్టర్ గారితోనో చెప్పుకోండి. మీ దగ్గర నుంచి అన్సారీని మా కస్టడీలోకి తీసుకొని మిమ్మల్ని రిలీవ్ చేయమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి. సో సరెండర్ యువర్ వెపన్స్ అండ్ లీవ్. నో, నోబడీ సరెండరింగ్ ద వెపన్స్. ఏంటి సార్ ఇది? మా డ్యూటీ మమ్మల్ని చేయనివరా? ఏంటి సార్ డ్యూటీ? ఏంటి డ్యూటీ? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అదే కదా మన డ్యూటీ. కానీ మనం ఏం చేస్తున్నాం? డబ్బు కోసం, ప్రమోషన్స్ కోసం ఆ ఆనందరావు లాంటి పొలిటీషియన్ సంకనాకుతున్నాం. ఆ అన్సారీ కూడా డాక్టర్గా తన డ్యూటీయే చేశాడు. ఆ ఆనందరావు వల్ల అతని జీవితమే నాశనమైంది. అదే డ్యూటీ మా వ్యాన్ నడిపిన కానిస్టేబుల్ రావు చేశాడు. వైజాగ్ లో దారుణంగా చనిపోయిన 8 మంది పోలీసులు చేశారు. ఆఖరికి సిన్సియర్గా డ్యూటీ చేస్తున్న నాకు నా ఫ్యామిలీని లేకుండా చేశారు. దీనంతటికీ కారణం ఎవరు? మన డిపార్ట్మెంట్ లో ఉన్న మన పోలీస్ కమిషనర్. వాడికి పింపుగా పనిచేస్తున్నాడు కాబట్టి ఆ ఆనందరావు ఉంపుడుగెత్తల చట్టాన్ని వాడుకుంటున్నాడు. క్రిమినల్స్ గురించి వదిలేయండి. మన పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే, ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే ఈ సిటీలో ఉన్న ఏ నా కొడుకు కనీసం చంటి పిల్లాడి చేతిలో ఉన్న బొమ్మను కూడా లాక్కోలేడు. కానీ నిజం ఏమిటంటే మనమంతా పోలీసు వాళ్ళం. ఖాకీ బట్టలేసుకున్న లైసెన్స్ గూండాలు. అమాయకుల్ని, చేతకాని వాళ్ళని టార్చర్ పెట్టడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నాం. మనకంటే ఇదే కాకి బట్టలేసుకున్న మున్సిపాలిటీ వర్కర్స్ ఎంతో బెటర్. ఎందుకంటే వాళ్ళు డ్రైనేజ్ లో దిగుతారు, సిటీలో ఉన్న కుళ్ళునైనా క్లీన్ చేస్తారు. లుక్ మిస్టర్ రంగరాజ్, నేను అన్సారిని కోర్టుకు తీసుకెళ్తాను. నిర్దోషిగా నిరూపిస్తాను. నన్నెవ్వరూ ఆపలేరు. సార్, కమిషనర్ స్వామినాయుడు గారు ఫోన్ సార్. హలో, నేను రంగరాజు సార్. అవును సార్, మీరు చెప్పినట్లు అన్ని చెక్ పోస్టులను పోలీసులు పెట్టించాను సార్. చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్ని చెక్ చేయించాను సార్. ఇప్పుడే ఒక హాస్పిటల్లో వాళ్ళు ఉన్నట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. వెంటనే మొత్తం బెటాలియన్తో వాళ్ళని కస్టడీలోకి తీసుకోవడానికి వెళ్ళాను సార్. అన్ఫార్చునేట్లీ వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారు. నాకు ఏ మాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. నా డ్యూటీ నాకు గుర్తు చేశారు. నేను ఇంతకాలం ఎంత సిన్సియర్గా పనిచేసా నాకు తెలియదు, కానీ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి హెల్ప్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీకు ఏ ఎమ్యునేషన్ కావాలని నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడ ఉంటే అంత మంచిది కాదు సార్. ఇక్కడ నుంచి 5 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. మీరు వెంటనే అన్సార్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళి